మన రాష్ట్రంలో వివిధ కళాశాలలో వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం వృత్తి విద్య యొక్క ప్రయోజనాల గురించి చర్చించుకుందాం. అయితే ఇంతకీ వృత్తి విద్య గురించి నేర్చుకునే ముందు వృత్తి అంటే ఏమిటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. సాధారణంగా వృత్తి అంటే కుటుంబ యజమాని అనగా కుటుంబాన్ని పోషించే వ్యక్తి నాన్నగారు అవ్వచ్చు, లేదా అమ్మగారు కూడా అవ్వచ్చు. వీరు కుటుంబంలో ఉన్న సభ్యులకు కనీస అవసరాలైనటువంటి ఆహారము, వస్త్రము మరియు వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు మిగిలిన అవసరాలను కూడా తీర్చుటకు చేసే పనినే మనం వృత్తి అని అంటాం. అయితే వృత్తి అనేది సాధారణంగా వంశపారంపర్యంగా తాత ఏం చేస్తే తండ్రి కూడా అదే పని చేస్తూ ఉంటాడు. కానీ వారు చేస్తున్న పని కొంతమందికి ఇష్టపడవచ్చు, లేదా ఇష్టపడకపోవచ్చు. అందువలన వృత్తి విద్య చదువుతున్న మీరంతా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు జీవితంలో ఏ విధంగా అయితే స్థిరపడాలనుకుంటారో దానికి అవసరమైన నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని ఈ చదువు ద్వారా సంపాదించుకొని మీ వృత్తిని మీరే సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మీ యొక్క వృత్తిని మీరే సంపాదించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నటకు చదువుకున్న విద్యను వృత్తి విద్య అంటారు. ఏ కోర్స్ స్టడీ టు డెవలప్ ద స్కిల్స్. ఏ విద్య అయితే చదువుతున్నావో దాని ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని నీడెడ్ టు గెట్ జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈజీలీ. వాటి ద్వారా ఉద్యోగము లేదా ఉపాధిని సులభముగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం వృత్తి విద్య వలన ప్రయోజనాలు అనేవి తెలుసుకుందాం. ఒకటి, అభ్యసన ఖర్చు అనేది తక్కువ, లో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉద్యోగాల సంపాదన సులభము, ఈజీ ఎంప్లాయ్మెంట్. జీవితంలో అతి తొందరగా స్థిరపడవచ్చును, సక్సెస్ ఇన్ కెరీర్. సాంకేతిక నైపుణ్య అభివృద్ధి, ఇంప్రూవ్ టెక్నికల్ స్కిల్స్. స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మానవ వనరుల సద్వినియోగము, యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఒక్కొక్క సైడ్ గురించి చర్చించుకున్నట్లయితే మొదటి సైడ్ హెడ్డింగ్ అయిన అభ్యసన ఖర్చు అనేది తక్కువ, లో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అనగా మన కాలేజీలో ఉన్న మిగిలిన గ్రూపులు చదవడానికి అయ్యే ఖర్చు కంటే వొకేషనల్ విద్యకు అయ్యే ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. వొకేషనల్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఈజ్ వెరీ లో. వృత్తి విద్యకు అయ్యే ఖర్చు అనేది చాలా తక్కువ వెన్ కంపేర్ టు జనరల్ ఎడ్యుకేషన్. సాధారణ విద్యతో పోల్చినట్లయితే. అనగా సాధారణంగా ఇప్పుడు అందరూ చదివే చదువులకు అయ్యే ఖర్చు కంటే మీరు చదువుతున్న వొకేషనల్ చదువుకు అయ్యే ఖర్చు అనేది చాలా తక్కువ. ఇప్పుడు రెండో ప్రయోజనం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఉద్యోగాల సంపాదన సులభము, ఈజీ ఎంప్లాయ్మెంట్. సాధారణంగా ప్రస్తుత ప్రపంచాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రజల యొక్క అభిరుచులు, అలవాట్లు, కోరికలు, జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. కావున వీటికి అనుగుణంగా వ్యాపారము, ఉత్పత్తి, వ్యవసాయము, పారిశ్రామిక రంగము మరియు ఆర్థిక కార్యకలాపాలు అనేవి నిర్వహించబడుతున్నాయి. మన యొక్క వొకేషనల్ కోర్సులో కూడా లేటెస్ట్గా ఏది అవసరమవుతుందో వాటిని మాత్రమే పాఠ్యాంశాలలో చేర్చి నైపుణ్యాలను వృద్ధి చేయడం వలన వొకేషనల్ చదివిన విద్యార్థులు అతి సులభముగా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వొకేషనల్ గ్రాడ్యుయేట్స్ హ్యావ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. వొకేషనల్ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దాని గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ జనరల్ ఎడ్యుకేషన్. ఎవరితో పోల్చుకుంటే సాధారణ విద్యతో పోల్చుకున్నట్లయితే. అయితే ఇప్పుడు మూడవ ప్రయోజనాన్ని మనం పరిశీలించినట్లయితే జీవితంలో అతి తొందరగా స్థిరపడవచ్చును, సక్సెస్ ఇన్ కెరీర్. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా వ్యక్తి అనేవాడు ఉద్యోగం లేదా ఉపాధి ఎప్పుడైతే సంపాదించుకుంటాడో ఆ వ్యక్తి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. అయితే వొకేషనల్ విద్యార్థి నేర్చుకున్న నైపుణ్యము మరియు పరిజ్ఞానం వలన అతి సులభముగా ఉద్యోగాన్ని సంపాదించి జీవితంలో అతి తొందరగా అందరికంటే ముందుగా స్థిరపడవచ్చును. ద వొకేషనల్ స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ వర్క్ విత్ ప్రాపర్ స్కిల్స్.
వొకేషనల్ విద్యార్థికి మంచి నైపుణ్యంతో పాటు పని అనుభవం అనేది ఉంటుంది. విత్ దీస్ నాలెడ్జ్ దే విల్ బీ సెటిల్ ఇన్ దేర్ లైఫ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వీటి ద్వారా వీలైనంత తొందరగా జీవితంలో స్థిరపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మన అభ్యసన ఖర్చు తక్కువ, లో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉద్యోగాల సంపాదన సులభం, ఈజీ ఎంప్లాయ్మెంట్ మరియు జీవితంలో అతి తొందరగా స్థిరపడవచ్చును, సక్సెస్ ఇన్ కెరీర్ అనే 3 సైడ్ హెడ్డింగ్స్ గురించి, అంటే 3 వృత్తి విద్యల ప్రయోజనాల గురించి చర్చించుకున్నాం. మీరంతా నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే దీని గురించి ప్రతి ఒక్క వొకేషనల్ విద్యార్థి తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీంతో పాటు మనకు ఈ ప్రశ్న ఎక్కువసార్లు పబ్లిక్ పరీక్షలు ఆడడం కూడా జరిగింది. ఇప్పుడు మిగిలిన వాటి గురించి తెలుసుకుందాం. మరో ప్రయోజనం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాంకేతిక నైపుణ్య అభివృద్ధి, ఇంప్రూవ్ టెక్నికల్ స్కిల్స్. గత కొన్ని సంవత్సరాలుగా మనం పరిశీలించినట్లయితే సెల్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరగడంతో పాటు అన్ని రంగాల్లో కూడా యంత్రాల యొక్క వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం యంత్రాల ద్వారానే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ యంత్రాల వినియోగం గురించి నేర్చుకోవాలి. మీకు ఒక సందేహం రావచ్చు, ఆ యంత్రాలను చదువులేని వారు కూడా ఉపయోగిస్తున్నారు కదా అని. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే ఒక మందుల షాప్ వద్దకు వెళ్ళి చెప్పగా ఆ వ్యక్తి కొన్ని మందులు అనేది ఇస్తాడు. దానివలన అతనికి వచ్చే అనారోగ్యం అనేది నయం అవ్వచ్చు లేదా నయం కాకపోవచ్చు. కానీ అదే వ్యక్తి ఒక డాక్టర్ని సంప్రదించినట్లయితే డాక్టర్ పూర్తిగా రోగిని పరిశీలించి మందులను ఇవ్వడం వలన వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అందువలన పూర్తి పరిజ్ఞానం లేని వ్యక్తికి, పరిజ్ఞానం కలిగిన వ్యక్తికి మధ్య తేడా చాలా ఉంటుంది. అందుకే ఆ యంత్రాలకు సంబంధించిన పరిజ్ఞానము వొకేషనల్ విద్యార్థిగా మీరంతా పూర్తిగా నేర్చుకునే అవకాశాలు అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ద వొకేషనల్ స్టూడెంట్స్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ టు డెవలప్ లేటెస్ట్ టెక్నికల్ స్కిల్స్. ప్రస్తుతం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు వొకేషనల్ స్టూడెంట్స్కి అనేవి ఉంటాయి. అండ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు రీసెంట్ రిక్వైర్మెంట్స్. అవి ఎలా ఉంటాయంటే ప్రస్తుత ప్రపంచంలో ఏ నైపుణ్యం అవసరం అవుతాయో వాటిని మాత్రమే వొకేషనల్ విద్యార్థి అనేవాడు నేర్చుకుంటాడు. తర్వాత ప్రయోజనం అయినటువంటి స్వయం ఉపాధి గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. ఇంతకీ స్వయం ఉపాధి అంటే ఒక వ్యక్తి తను బ్రతకడానికి ఎవరి మీద ఆధారపడకుండా తనకున్న నైపుణ్యము, పరిజ్ఞానంతో తనకు తానుగా ఒక ఉపాధి అనేది ఎంచుకోవడం. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రకమైన నైపుణ్యాలు, పరిజ్ఞానము అవసరమవుతాయో వాటిని మాత్రమే వొకేషనల్ కోర్సుల ద్వారా సంపాదించి విద్యార్థులందరూ మంచి స్వయం ఉపాధిని కల్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ పనిలో ఆ వ్యక్తితో పాటు కొంతమందిని పనిలో నియమించుకొని వారికి కూడా ఉపాధి అనేది కల్పించవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ వ్యక్తి పనిచేస్తున్న పనిలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను ఎదుర్కొని వ్యాపార నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. వీటినే మనం ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ అని కూడా అంటాం అన్నమాట. ద వొకేషనల్ స్టూడెంట్స్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు సమ్ పీపుల్ త్రూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులు వారికి వారు ఉపాధిని కల్పించుకోవడంతో పాటు కొంతమందికి ఉపాధిని కూడా కల్పిస్తారు. ఆల్సో దే డెవలప్ ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా పని అనుభవం ద్వారా వారిలో వ్యాపారానికి సంబంధించిన వ్యవస్థాపక నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. చివరి ప్రయోజనమైనటువంటి మానవ వనరుల సద్వినియోగం, యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇంతకీ మానవ వనరులు అనగా ప్రజలకు ఉండే పరిజ్ఞానము, నైపుణ్యము, సృజనాత్మక ఆలోచనలు, శ్రమించే సామర్థ్యము, తెలివితేటలు మొదలగు వాటిని మనం మానవ వనరులని అంటామన్నమాట. మన దేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉంది, కానీ వారిలో ప్రస్తుతం అవసరమయ్యే నైపుణ్యాలు అనేవి వారిలో లేవు. దానితో పాటుగా ఈ జనాభా అందరికీ ఉద్యోగము
మరియు ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వానికి కష్టంతో కూడుకున్న పని. కావున ఈ జనాభాలో మీలాంటి యువతలో ఉన్న అనేక రకాల నైపుణ్యాలను, తెలివితేటలను, ఆలోచనలను పూర్తిగా వొకేషనల్ విద్య ద్వారా వినియోగించుకునే అవకాశాలు అనేవి మన ప్రభుత్వం అనేది ఎక్కువగా కల్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వృత్తి విద్య అనేది ఒక వ్యక్తిలో నిగూఢమైన శక్తులను బయటికి తీసి అభివృద్ధి చేసే విధంగా వ్యక్తులను తయారు చేయడం అనేది జరుగుతుంది. అవర్ కంట్రీ హ్యాస్ పొటెన్షియల్ హ్యూమన్ రిసోర్సెస్ ల్యాకింగ్ స్కిల్స్. మన దేశంలో జనాభా విపరీతంగా ఉన్నప్పటికీ వాళ్ళ నైపుణ్యాలు అనేవి లేవన్నమాట. సో ద వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు ట్రైన్ దీస్ రిసోర్సెస్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రియల్ నీడ్స్. కానీ వృత్తి విద్య అనేది ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు ఏ నైపుణ్యాలు అవసరమవుతాయో వాటిని మాత్రమే అభివృద్ధి చేసే విధంగా విద్యార్థులు అనేది తయారు చేస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏవైనా లోపాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.